తలవంచదు తెలంగాణ. కుతంత్రాలకు బెదరం. ఈడీతో బీఆర్ఎస్ను లొంగదీయలేదు. 10న మహిళా బిల్లు కోసం ధర్నా. 9న ఈడీ నోటీసుల. 8న నోటీసులిచ్చి రేపే హాజరు కమ్మంటారా? చట్టాలను గౌరవిస్తా. 11న విచారణకు హాజరవుతా. కవిత జంతర్ మంతర్ దీక్ష ఏర్పాట్ల కోసం ఢిల్లీకి పయనం. విపక్షాన్ని రూపుమాపే బిల్లు తెచ్చుకోండి. గల్లీ గల్లీకి ఈడీ, సీబీఐ బ్రాంచ్లు పెట్టుకోండి. కావాలంటే శ్మశానాల వద్ద మృతదేహాలను ప్రశ్నించేలా ఓ చట్టం తయారు చేసుకోండి. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కవితకు నోటీసులు ఇచ్చి ముదిరినట్లు వ్యవహరిస్తున్న బీజేపీ. మోదీ సర్కార్పై హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో 27 మంది ఉత్తమ మహిళలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఖమ్మంలో భరోసా సెంటర్ కోఆర్డినేటర్ గుండాల రాజకుమారిని సత్కరిస్తున్న మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్ గుండు సుధారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి పూలికేరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు. వన్ నేషన్ వన్ డోస్. నల్లధనం మొత్తాన్ని మోదీ అదానికి దోచిపెట్టిండు. ప్రభుత్వాలను కూల్చుడు, ప్రతిపక్షాలను చీల్చుడు. ఇది కాకుండా 9 ఏళ్లలో ప్రజలకు చేసిందేమిటి? విభజన హామీ ఒకటైనా కేంద్రం నెరవేర్చిందా? మోదీ ప్రియమైన ప్రధాని కాదు, ప్రియమైన ప్రధాని. తొర్రూరు మహిళా దినోత్సవ సభలో మంత్రి కేటీఆర్ మహిళలకు 1550 కోట్ల రుణాల పంపిణీ ప్రారంభం. కేసీఆర్ కాన్కు ఆరోగ్య మహిళ. ప్రతి మంగళవారం స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు. ఈ తరహా కార్యక్రమం ప్రపంచంలోనే తొలిసారి. మహిళా సంక్షేమంలో దేశంలోని తెలంగాణ టాప్. మావి న్యూట్రిషన్ పాలిటిక్స్. మంత్రి హరీష్ రావు, మంత్రి గంగులాతో కలిసి ఆరోగ్య మహిళ ప్రారంభం. ఒకే ఎంట్రెన్స్తో 10 సబ్జెక్టులు. CUETలో అవకాశం. 12 వరకు దరఖాస్తు గడువు. ఇన్ఫ్లుయెంజాతో ప్రమాదం లేదు. కొత్త రూపంలో పాత వైరస్. వ్యాధిగ్రస్తులో సాధారణ లక్షణాలే. గాంధీ దవాఖానలో నిర్ధారణ పరీక్షలు. అన్ని దవాఖానలో ప్రత్యేక వార్డులు. తొర్రూరు సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, వసునూరి దయాకర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు తదితరులు. వన్ నేషన్ వన్ డోస్. నల్లధనమంతా అదానికే మోదీ దోచిపెట్టిండు. చందాలు తీసుకొని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు. కేటీఆర్. ధరలపై కేంద్రం నియంత్రణ ఏది? 2014లో 400 ఉన్న ధర ఇప్పుడు 1200 అయ్యిందని, 75 ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 110కి చేరిందని కేటీఆర్ విమర్శించారు. ప్రజలపై భారాలు మోపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు నియంత్రించలేని బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతు పంట పెట్టుబడి కోసం ఇప్పటి వరకు 65,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతు బంధు డబ్బులు వచ్చిన వాళ్ళు చేతులెత్తండి అని మంత్రి కేటీఆర్ కోరగా సభలో ఉన్న మహిళలంతా చేతులెత్తడం విశేషం. తెలంగాణలోనే వినూత్న పథకాలు. తోటి బిడ్డ నుండి ఆడబిడ్డ పెళ్లి దాకా సహాయం. ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మంత్రి కేటీఆర్ చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. ప్రతి కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా. ప్రజారోగ్యానికి త్రిముఖ వ్యూహం. స్వచ్ఛమైన నీరు, గాలి, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు. రైతు బంధు, రైతు బీమాతో ధీమా. ఏనుగల్ సభలో మంత్రి కేటీఆర్. ఫాతిమా ఫౌండేషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం ప్రారంభం. వినోద్ కుమార్ కుటుంబానికి మంత్రి అభినందనలు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరిగిన వి హబ్ వార్షికోత్సవం సందర్భంగా పురస్కారాలు అందుకున్న మాయా వివేక్, సాహిత్య రాజ్, మంగ, సురభి గుహ, సాయి మానస, అంజుమ్తో మంత్రి కేటీఆర్. చిత్రంలో జయోష్ రంజన్, వి హబ్ సిఇఓ దీప్తి రావుల. వి హబ్లోనూ సింగిల్ విండో. త్వరలోనే మండల స్థాయి నుంచి విధానాన్ని తెస్తాం. దేశం గర్వించే ఉత్పత్తులు రావాలి. పిల్లల పెంపకంలో వివక్ష వద్దు. పిల్లలకు ధైర్యం కల్పించాలి. వి హబ్ 5వ వార్షికోత్సవంలో ఐటీ మంత్రి కేటీఆర్. మహిళలకు సర్కార్ అండ. అన్ని దేశాల్లో సంపూర్ణంగా సహకారం. దేశంలో ఎక్కడ లేని పథకాలు. మహిళా దినోత్సవంలో మంత్రి సత్యవతి రాథోడ్. టీవీలో ఘనంగా రాష్ట్ర స్థాయి వేడుకలు. 27 మందికి పురస్కారాలు ప్రదానం. హన్మకొండలో మొక్కలు నాటే సెల్ఫీ దిగుతున్న మంత్రి సత్యవతి. వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి సంగీత, నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి పూలికేరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు.
మహిళల ఆరోగ్యానికి కేసీఆర్ రక్ష. అందుకే ఆరోగ్య మహిళా పథకం. రాష్ట్రంలో ప్రస్తుతం 100 కేంద్రాలు. భవిష్యత్తులో మరో 1200 ఏర్పాటు. మంత్రి ప్రతి మంగళవారం మహిళల కోసం మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ 3 కానుకలిచ్చారు. మావి న్యూట్రిషన్ పాలిటిక్స్, బీజేపీకి పార్టీషన్ పాలిటిక్స్. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలి. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. కరీంనగర్లోని గుట్టి రాజారాం కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చేతా మహంతి, చిత్రంలో కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, బండా శ్రీనివాస్, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ అరవి కార్టన్, నగర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఉపాధికి అపారెల్ పార్క్. మంత్రి కేటీఆర్ చొరవతో గార్మెంట్ పరిశ్రమల ఏర్పాటు. గోకుల్దాస్ కంపెనీ ద్వారా ఇప్పటికే 1000 మందికి పని శరవేగంగా. టెక్స్పోర్ట్ ఇండస్ట్రీ కంపెనీ ఏర్పాటు పనులు. మరో 2000 మందికి దొరకనున్న ఉపాధి అవకాశాలు. సిరిసిల్ల అపారెల్ పార్క్లో ఏర్పాటు చేసిన గంగులదాస్ దుస్తుల తయారీ కంపెనీ. ప్రపంచ పర్యటనకు తెలంగాణకు రప్పించండి. టూర్ ట్రావెల్ ఆపరేటర్లకు మంత్రి గౌడ్ విజ్ఞప్తి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. అమెరికా పర్యటనలో ప్రవాసులకు మంత్రి కొప్పుల పిలుపు. అమెరికాలోని కెన్సాస్ సిటీలో ప్రవాస పారిశ్రామికవేత్తలతో మంత్రి కొప్పుల ఈశ్వర్. రేపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నా. దీక్షకు భయపడే కక్ష. కవితను నిలువరించేందుకే కుట్ర. అందుకే ఈడీ పేరుతో నోటీసులు చేపట్టినట్టు బీజేపీ వ్యవహార శైలి. ఇతర పార్టీలు ఉండొద్దనేదే కేంద్ర ప్రభుత్వం దుష్ట విధానం. విపక్షాలను టార్గెట్ చేసేందుకు దేశవ్యాప్తంగా గల్లీ గల్లీకి ఈడీ, సీబీఐ బ్రాంచులు తెచ్చుకోండి. కావాలంటే శ్మశానాల వద్ద మృతదేహాలను ప్రశ్నించేలా ఓ చట్టం తెచ్చుకోండి. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఫైర్. తాటాకు చప్పుళ్లకు భయపడం. బీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ను బద్నాం చేయాలని కేంద్రం కుట్రలు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈడీ బోర్డులను తిప్పికొడతాం. కేసులతో లొంగదీసుకోవాలని కేంద్ర సర్కార్ చూస్తున్నది. మంత్రి సత్యవతి రాథోడ్. ఇలా నోటీసులు ఇచ్చి అలా రమ్మనటమే కుట్ర. రవాణా శాఖ మంత్రి పువ్వాడ ఫైర్. ఢిల్లీ ధర్నాకు భయపడే ఈడీ నోటీసులు. కీలుబొమ్మల ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు. మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి. ఆడబిడ్డపై అక్కస. విపక్షాలుంటే అలుస. కవితకు ఈడీ నోటీసులు. మోదీకి ఆడబిడ్డల ఉసురు. మంత్రి వేముల ప్రశాంత్ ఫైర్. మాట వినని వారిపై కేసులు. మోదీ కక్షకు ఇది పరాకాష్ట. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం. అదిరేది లేదు, బెదిరేది లేదు. తెలంగాణ ఆడబిడ్డ జోలికొస్తే ఎగువ చూపుతాం. ఈడీ నోటీసులపై మంత్రి గంగుల. బీజేపీవి తిరిగి చేష్టలు. విపక్ష నేతలపై సంస్థలను ఉసిగొల్పుతున్న కేంద్రం. మంత్రి సబిత ఆగ్రహం. అదానిపై నోరెందుకు మెదపరు. కేంద్ర సంస్థలను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ. మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్. రోజులు దగ్గర పడ్డాయి. టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా. నియంతలకే దిక్కులేదు. మోదీ ఎంత? ఈ పప్పులు సీఎం కేసీఆర్ ముందు ఉడకవు. మంత్రి జగదీష్ రెడ్డి. జాతి జాగృతమవుతున్నది. అందులో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ప్రశ్నిస్తే వేధింపుల. రాష్ట్ర హౌస్ కార్పొరేషన్ చైర్మన్ కోటేలి దామోదర్. విపక్షాలే టార్గెట్. ఇది ఓపెన్ సీక్రెట్. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. మహిళలంటే గిట్టకనే కవితకు నోటీసులు. రేడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి. ఇదేమి రాజ్యం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విహెచ్. పొగలాం దాపురించింది, లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారు. మండలి చైర్మన్ గుత్తా. ఇన్ఫ్లుయెంజాతో ప్రమాదం లేదు. కొత్త రూపంలో పాత వైరస్. వ్యాధిగ్రస్తుల్లో సాధారణ లక్షణాలే. గాంధీ దవాఖానాలో నిర్ధారణ పరీక్షలు. అన్ని దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు. ఆందోళన వద్దు. లక్షణాలుంటే డాక్టర్ను సంప్రదించాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. నిమ్స్ వైద్యుడికి అరుదైన గౌరవం. మాస్క్ ధరిస్తే మంచిదే. అందుబాటులోకి చికిత్స. కరోనా నియమాలు పాటించాలి. నెలాఖరున కృష్ణా బోర్డు సమావేశం. భారత్ చేరిన నిసార్ ఉపగ్రహం. నాసా, ఇస్రో సంయుక్తంగా తయారీ వచ్చే ఏడాది ప్రవేశపెట్టారు. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం. 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు. హాజరు కానున్న 9.51 లక్షల మంది విద్యార్థులు. 30,473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. ,53,000 మంది విద్యార్థులు ఫీజు చెల్లించలేదు. ఫస్ట్ ఇయర్ పరీక్ష షెడ్యూల్ ఇక్కడ ఉంది. అలాగే సెకండ్ ఇయర్ షెడ్యూల్ కూడా ఇక్కడే ఉంది.
విద్యార్థులు ఒకసారి మీకు హాల్ టికెట్ రాకపోయినా ముందే వార్తల్లో కూడా రావడం జరిగింది. దీంట్లో చూసుకొని ఆ యొక్క పరీక్ష తేదీ సమయంగా హాజరు కావాలని. కోర్ గ్రూప్ కోర్సులు క్లోజ్ చేయండి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూ షాక్. సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ బ్రాంచుల్లో కనీసం 30 సీట్లు తప్పనిసరి. ఎమర్జెన్సీ గ్రూపులకే యాజమాన్యాల మొగ్గు. అనుమతించేది లేదంటున్న వర్సిటీ అధికారులు. దరఖాస్తు చేసుకున్న సగానికి పైగా కాలేజీలు. బీజేపీ ఆర్ఎస్ఎస్తో దళితులకు ముప్పు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. నాణేనికి మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఎదుర్కొనలేకే బీజేపీ కుట్ర. గత శుక్రవారం ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో పట్టుబడిన 8 కోట్ల నగదు. 8 కోట్లతో పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే బెయిల్. పోలీసులు వెతుకుతుండగానే ముందస్తు బెయిల్. కర్ణాటక న్యాయవాదుల సంఘం తీవ్ర ఆగ్రహం. నిరసన వ్యక్తం చేస్తూ సిజేఐ చంద్రచూడన్కు లేఖ. సిసోడియా హత్యకు కుట్ర. అందుకే కరడుగట్టిన నేరస్తుల వార్డులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం. బీజేపీపై ఆప్ నేతల ఆరోపణలు. యూజీసీలో అన్ని అక్రమాలే. న్యాక్ చైర్పర్సన్ పట్వర్ధన్ లేఖ. స్టాండింగ్ కమిటీలో ధన్కర్ వ్యక్తిగత సిబ్బంది. రాజ్యసభ సెక్రటేరియట్ ఉత్తర్వులు. తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు. బీజేపీకి 13 మంది నేతలు గుడ్ బై. తమిళనాడులో బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతున్నాయి. మొత్తం 13 మంది కీలక నేతలు ఆ పార్టీ వీడారు. బుధవారం వారు బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకేలో చేరారు. వీరంతా చెన్నై పశ్చిమ ప్రాంతానికి చెందిన బీజేపీ ఐటీ విభాగం నేతలు. ఇటీవల పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి అన్నాడీఎంకేలో చేరడం గమనార్హం. 90 ఎయిర్ ఇండియా విమానాల్లో మహిళా పైలట్లే. ఉల్లి కొనాలని ఏజెన్సీలకు ఆదేశాలు. గ్యాస్ ధర పెంపుపై వినూత్న నిరసన. వంట గ్యాస్ ధర పెంపుపై మహిళలు వినూత్న నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ చెందిన కో ఆప్షన్ సభ్యులతో పాటు మహిళలు బుధవారం సిలిండర్లను వీధిలో ఉంచి గరిటతో గంట కొడుతూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు ఇబ్బముబ్బడిగా పెంచుతుంటే మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలని వారు ప్రశ్నించారు.